హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి శనివారం జరిగే లోకల్ మార్కెట్ కు వచ్చాము. ఇక్కడ లోకల్లో పండే ప్రతి వస్తువు తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ అందంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే గైస్, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు, ప్రతి వస్తువు దొరుకుతుంది. చాలా పెద్ద మార్కెట్ అండి. ఈ చుట్టుపక్కల ఉండే ఆదివాసీలు అందరూ వచ్చి ఇక్కడే వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇవి చూసారు కదా, ఇవి స్నాక్స్ అండి. ఈయన ప్రతి వారం వచ్చి ఇక్కడ స్నాక్స్ అమ్ముతూ ఉంటారంట. ఇక్కడైతే చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి. ఈ వస్తువు చూసారు కదండి, కత్తిలాగా ఉంది. ఇక్కడ దీన్ని కొక్రీ అంటారంట. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని హ్యాండ్ బ్యాగ్ లాంటిది, ఒక చిన్న బ్యాగ్ లాంటిది ఉంటుంది వాళ్ళకి, దానిలో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారండి. ఎవరి దగ్గర చూసినా కామన్గా కనిపిస్తుంది ఇది. తర్వాత ఇది ఒకటి వెరైటీగా ఉందండి. దీనికోసం అడిగాను ఆయన్ని ఏం చేస్తారని. ఇదైతే వీళ్ళు కొండకు వెళ్ళినప్పుడు ఏదైనా కూరగాయలకి లేదంటే ఇంక దేనికైనా కొండకు అది వెళ్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఏమైనా చెట్లు అడ్డుగా ఉంటే అవి నరుక్కోవడానికి ఇవి తీసుకెళ్తూ ఉంటారంట. ఇక్కడైతే ఐరన్తో తయారు చేసి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. కత్తులు, పార్లు, గొడ్డలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కత్తిపీట అంటాం కదా మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఇవి కూడా ఇక్కడ తయారు చేశారు. చూడండి, మొత్తం అంతా ఐరన్ అండి. ఇక్కడ ఏ తయారు చేసిన ఐరన్తోనే చేశారు వీళ్ళు. తర్వాత ఇది చూడండి, ఇది ఏంటంటే పొయ్యి అండి. మనం మన సైడ్ మట్టి పొయ్యిలు వాడతాం కదా, అలా వీళ్ళు ఐరన్తో పొయ్యిలో తయారు చేశారు. దీనిపైన వంట చేస్తారంట వీళ్ళు. చాలా బరువుగా ఉందండి ఇది. నస్పతి, ఇది నస్పతి అంట. ఇది పుల్లగా తీగా ఉంటుందంట. ఇక్కడ లోకల్లో పండుతుందండి. చూస్తున్నారు కదా. कितना होगा किलो? 80 రూపీస్. అచ్చా, ఇక్కడ పైనాపిల్ కూడా చాలా ఎక్కువగా పండిస్తారండి. బంబుయేనా? ఇవి వెదురండి. ఇవి కూర కూడా వండుకుంటారంట వీళ్ళు. చూస్తున్నారు కదా, అంటే అప్పుడే మొలిచిన చిన్న వెదురు మొక్కలు ఇవి. ఇవి వెల్లుల్లిపాయలండి. ఇవి కితనా? ఇవి 50 రూపాయలంట. ఇవి డైరెక్ట్ గా పొలంలోంచి తీసుకొచ్చారు వీళ్ళు. కచ్చా అవి. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి ఏంటంటే గుమ్ముడి ఆకులు అనమాట. గుమ్ముడి పాదికి చివర్లు ఉంటాయి కదా, అవి ఇవి. వీటితో కూడా వీళ్ళు కర్రీ వండుకుంటారు. క్యా నామ్ అమ్మా? ఇదేదో మర్సా అంట. ఇవి కూడా ఇక్కడ కర్రీకి వాడతారు. ఇదైతే జ్వరం వచ్చినప్పుడు ఒక చిన్న ఆకు తీసుకొని నోట్లో పెట్టుకున్నా చాలా తీయగా ఉంటుందంట. అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది ఈ ఆకు నోట్లో పెట్టుకున్నా తీయగా ఉంటుందని చెప్తున్నారు. ये तो बॉयल सब्जी। बॉयल सब्जी, हाँ, उसको आप मैगी के साथ खा सकते हैं। ऐसे दाल वगैरह का साथ में खा। ग्रीन के लिए, बच्चा के लिए भी, सेहत के लिए अच्छा बोला। ग्रीन वेजिटेबल है ना ये, बिना दवाई का। इसका नाम क्या है? इसको गाम सब्जी। గామ్ సబ్జీ. ఇది దీని పేరు గామ్ సబ్జీ అంట. ఇది ఇక్కడ ఈ లోకల్ గానే దొరుకుతుందంటే ఇంకెక్కడ దొరుకుతుందంట ఆవిడ చెప్తున్నారండి. చూడడానికి కొంచెం కరివేపాకులా ఉంది. ఏదేనా ఏ ధనియా పత్తా? धनिया, नागा धनिया बोलते हैं ना, क्या धनिया? ఇది కొత్తిమీర అండి, లోకల్ కొత్తిమీర. చూడండి ఆకులు ఎలా ఉన్నాయో. ఎలా అమ్మా? वो पैकिंग क्या है? ये पैकिंग, ये जो बोलते हैं आप लोग समझेगा कि नहीं, ये तो बॉयल वाला सब्जी है। अच्छा, तीता होता है, कोई मीठा होता है। ये हम लोग का अरुणाचल का मीठा होता है, असम का तीता। स्लिप वाला सब्जी है। जो पूरा बुरी है ना, लोकल सब्जी स्लिप वाला खाता है ना, थोड़ा भिंडी का जैसा लगता है खाने के लिए। ఇది అయితే వీళ్ళు ఇలాగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారండి. ఇందులోని చిన్న చిన్న ఆకులు లాంటివి ఉన్నాయి. ఆకులు ఎలా ఉన్నాయంటే మన వేపాకుల్లా ఉన్నాయి చూడడానికి. ఇదైతే వీళ్ళు ఏమంటున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఆకు తీయగా ఉంటుందంట, అస్సాంలో అయితే కొంచెం చేదుగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఇది ఏరియాని బట్టి కూడా టేస్ట్ మారుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. उसमें तो एक चम्मच जैसा डाल देना है थोड़ा। ये कैसे बनाता है इसके साथ? ये बम्बू को जो पतला पतला काट के कटिंग करेगा, उसके बाद रख देता है। उसके बाद 1 महीने के बाद में खट्टा हो जाता है। अभी खट्टा है। ఇది చూస్తున్నారు కదండి, ఇది వెదురు ఉంది కదా,
అంటే లేతగా ఉన్న వెదురు ఉంది కదా, దాన్ని కట్ చేసి ఒక నెల రోజుల పాటు ఊరబెడతారంట. తర్వాత ఇది కొంచెం పుల్లగా అవుతుందంట. దీన్ని వీళ్ళు వండుకుంటే కర్రీస్లు వేసుకొని వండుకుంటారు. చూడండి. వీటితో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే దోమల తరండి. ఇక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా, దానివల్ల ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది, దోమలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే డోర్ కర్టన్స్ అండి. డోర్ కర్టన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. క్వాలిటీ బాగుంటుంది, రేటు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ బెడ్షీట్లు, పిల్లో కవర్లు, బ్లాంకెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల బ్లాంకెట్లు కంపల్సరీ తీసుకోవాలి. వీటితో పాటు ఈ మార్కెట్లో బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా వరకు బట్టల షాపులు, చెప్పులు ఇలాంటి ఐటమ్సే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు షాపింగ్ మాల్కి అది ఏమి వెళ్ళరండి, ఇక్కడే తీసుకుంటారు అన్ని ఐటమ్స్ను. ఈవిడైతే ప్రతి శనివారం వచ్చి ఇక్కడ స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారండి. ఇక్కడ లోకలే, పక్క ఊర్లో ఉంటారు ఈవిడ. ఇక్కడ చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు చూడండి. వేడివేడిగా జిలేబీలు అయితే తయారు చేస్తున్నారండి. ఇవి బెల్లం జిలేబీలు అంట. ఇవే కాకుండా ఇక్కడ చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి. వీళ్ళు ఇలా ప్యాకింగ్లు చేసి అమ్ముతూ ఉంటారంట. ప్యాకింగ్ ఒక 20 రూపాయలు, 30 రూపాయలు అలాగని. ఇవైతే మన అందరికీ తెలిసినవేనండి, మనం చిన్నప్పటి నుంచి తింటున్నవే. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. దీని రేట్ అయితే అడిగాను, ఇది 650 రూపీస్ అంట. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం ముందుని చూడండి, ఇది ఉంది కదా రౌండ్గాన, ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ అని అంట. ఇది ఎలా తగిలించుకోవాలంటే ఆ రింగ్ లాంటిది ఉంది కదండి పైన, అందులో చేయి పెట్టి తగిలించుకోవాలని చెప్తున్నారు ఆయన. తర్వాత మన లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. చేతికి పెట్టుకుంటే కోన్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, ఇంకా అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. చూడండి, ప్రతి వస్తువు ఉంది. ఈ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి ఏంటంటే బియ్యం అండి. ఇక్కడ ఒక 4-5 రకాల బియ్యం ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ లోకల్లో పండించేవనంట. ఒక్కొక్క క్వాలిటీని బట్టి దాని రేట్ అంటూ ఉంటుందండి. 50 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు ఉంది వీటి రేటు. తర్వాత ఈ బ్లాక్ కలర్లో ఉంది కదండి, ఇది కూడా ఒక రకమైన రైస్ అంట. బ్లాక్ రైస్ అని చెప్పారు. ఇది షుగర్ ఫ్రీ రైస్ అంట. ఇది కిలో అయితే 120 రూపీస్. ఇది బ్రౌన్ రైస్ వేరు, ఇది వేరండి. ఇది ఇక్కడ మాత్రమే పండుతుంది, బ్లాక్ రైస్ అని. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు ఈయన. ఈ మిగిలినవి కూడా వేరువేరు జాతులకు సంబంధించిన బియ్యం అండి ఇవి. వీటితో పాటు ఇక్కడ బెల్లం కూడా అమ్ముతున్నారండి. ఆ బెల్లం కూడా వీళ్ళే లోకల్గా తయారు చేసిన బెల్లం అంట. ఇది కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇదైతే కేజీ 100 రూపాయలు అంట. ఈ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద బేసిన్లు, గిన్నెలు ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. వీళ్ళు కూడా ప్రతి వారము చాలా దూరం నుండి తీసుకొచ్చి అమ్ముతారండి ఈ ఐటమ్స్ అన్నీని. అన్ని రకాల గిన్నెలు దొరుకుతాయండి ఇక్కడ. ఈ ఫ్యాన్ చూడండి, ఇది 180 రూపాయలు అంట. ఛార్జింగ్ పెడితే ఒక 3 గంటలు పనిచేస్తుందని చెప్తున్నారు. చిన్నపిల్లలకైతే కొంచెం యూజ్ అవ్వచ్చేమో. ఇది చూస్తున్నారు కదండి, ఇది వీళ్ళు ఇది ఏం చేస్తారంటే కొండకు వెళ్ళేటప్పుడు ఇది వీపుకి తగిలించుకొని ఇందులోని ఏమైనా కూరగాయలు కానీ ఇంకేమైనా ఉంటే అవి వేసుకోవడానికి యూజ్ చేస్తారంట. ఇది వెదురుతో తయారు చేశారు. ఈ పెద్దాయన ప్రతి శనివారం ఇక్కడికి ఈ మందులు తీసుకొచ్చి అమ్ముతారండి. ఇవి ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటికి సంబంధించిన ఎక్కువ మందులు ఉన్నాయి. చూడండి, చిన్న సైజు మెడికల్ షాప్ అని అనుకోవచ్చు. ఈ తర్వాత ఇవి చూడండి, ఇక్కడ అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయండి. ఎవరైతే ఇంటి దగ్గర కూరగాయలు అవి వేసుకోవాలనుకుంటారో ఇక్కడ విత్తనాలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఉల్లిపాయలు, పాలకూర, బెండకాయలు, కొత్తిమీర, ఇలా మనకు కావాల్సిన అన్ని రకాల కూరగాయలు ఇక్కడ విత్తనాలు దొరుకుతున్నాయండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి చూడండి, ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎండి చేపలు అంట. వీళ్ళు కాల్చి తీసుకొచ్చారండి. చూడండి, చాలా నల్లగా ఉన్నాయి. మన సైడ్ ఎండి చేపలు ఎండబెడితే వీళ్ళు కాలుస్తారంట. ఇక్కడ అయితే ఒక బాతు కూడా వచ్చిందండి, దీన్ని అమ్ముతారంట. తర్వాత ఇక్కడ చిన్న సైజు కిరాణా షాపులు కూడా ఉన్నాయండి. ఇవి చూడండి, ఇక్కడ ఉప్పులు, పప్పులు ఇలాంటివన్నీ దొరుకుతాయి. తర్వాత ఇక్కడ లోకల్గా అందరూ ఆవాల నూనె ఎక్కువగా వాడతారండి, ఆరోగ్యానికి మంచిది అలాగని. ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అవే ఆవాల నూనె. తర్వాత మనం ఈ ఏరియా అంతా కవర్ చేసాము. ఇప్పుడు కూరగాయలు అమ్మే ఏరియాకి వచ్చామండి. ఇక్కడైతే కూరగాయలు అమ్ముతారు ఇక్కడ నుంచి. ఇది చాలా పెద్ద మార్కెట్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అమ్ముతూ ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ పండే లోకల్ ఐటమ్స్ మీకు కొన్ని చూపిస్తాను. ఇవి చూడండి, బీన్స్ మన సైడ్ కొంచెం పొట్టుగా ఉంటాయి. ఇవైతే చాలా పొడవుగా ఉన్నాయండి. వీటితో పాటు మన సైడ్ నిమ్మకాయలు రౌండ్గా ఉండి చిన్న సైజు ఉంటాయి కదా, ఇవి చూడండి పొడవుగా ఉండి ఇలా పెద్ద సైజు ఉంటాయి నిమ్మకాయలు. వీటి పేరు టెంగా అండి. ఇది కూడా వీళ్ళు కూరగాయల కిందే వాడతారు. వీటితో కూర వండుతారంట. మనమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, వీలైతే చూద్దాం. దీంతో కూడా ఒకసారి ఏదైనా రెసిపీ చేసి చూపిస్తాను.
ఇదైతే లిటీచో అని అన్నారు దీని పేరు. ఇది పుల్లగా తీగా ఉంటుందండి. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కదా ఆ టైప్లో ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. తర్వాత ఇక్కడ చూడండి ఇవైతే వక్క అండి. ఆకు వక్క అంటాం కదా మనం తాంబూలం తెస్తాం కదా ఇవి. ఈ కాయలు ఇక్కడ ఎక్కువగా పండుతాయండి. దీన్ని కట్ చేస్తే లోపల వక్క ఉంటుంది. ఇవైతే కేజీ 400 అంట ఈ కాయలు. తర్వాత ఈ పక్కనే వీటితో పాటు ఈ తమలపాకులు కూడా అమ్ముతున్నారండి. రెండు కలిపి ఒక దగ్గర అమ్ముతున్నారు. వీటి చెట్లు ఎలా ఉంటాయంటే కొబ్బరి చెట్లులా ఉంటాయండి సేమ్. కాకపోతే సన్నగా ఉండి పొడవుగా ఉంటాయి. వీలైతే మీకు చూపిస్తాను. దీని పేరు లింగిడి అండి. ఇది కూడా వీళ్ళు కూరగాయల కింద వాడతారు. ఆకుకూర అండి ఇది. దీన్ని కూడా కర్రీ వండుకొని తింటారు. మన సైడు శామదుంపలు రౌండ్గా ఉండి పొట్టుగా ఉంటాయి కదా ఇవైతే పొడవుగా ఇలా ఉంటాయండి. ఇవి శామదుంపలు కొండల మీద ఇలాగే పండుతాయి. వీటితో పాటు ఇక్కడ నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారండి. చూడండి ఇవి బతుకున్నవే ఇలా అమ్ముతారు. వీటిని కేజీ 500 చొప్పున అమ్ముతారంట. ఇందాక అక్కడ గ్రీన్ కలర్ బరబట్టి చూసాం కదా ఇవైతే బ్రౌన్ కలర్ అండి. ఈ కలర్ కూడా ఇక్కడ పండిస్తున్నారు. ఇవి చూడండి మన సైడ్ బూడిద గుమ్మడికాయలు రౌండ్గా ఉండి పొట్టుగా ఉంటాయి కదా ఇవి పొడవుగా ఉన్నాయి చూడండి ఇక్కడ. తర్వాత ఇందాక ఒక బుట్ట గురించి చెప్పాను కదా నేను ఎలా వాడతారని. ఇవి ఇక్కడ చూడండి ఇవి తగిలించుకున్నారు సేమ్ అలాంటిదే. ఇలా వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా తగిలించుకొని సామాన్లు వేసుకుంటారంట. ఇక్కడ ఎక్కువగా కాటన్ బట్టలు వాడతారండి. ఎందుకంటే ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్కి సూర్యుడు దగ్గరగా ఉంటారని అంటారు. అందువల్ల ఇక్కడ కాటన్ వాడతారు. అవి కూడా పల్చగా ఉంటాయి. తర్వాత స్లీవ్లెస్ వాడతారండి. చూడండి అన్నీ అలాగే ఉంటాయి. ఈ మార్కెట్ ఆధారంగా చాలామంది ఆదివాసులు వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారండి. వాళ్ళు పండించే చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.